వేసాము. దాన్ని మేము రీచ్ అయిపోయాం. అంటే పిఠాపురం నియోజకవర్గాన్ని బంగారం చేస్తాను అని అంటున్నారు కదా! చేసి చూపిస్తారని. అయిపోయింది మేడం. బంగారం అయిపోయింది. బంగారం ఆల్రెడీ అయిపోయింది. బంగారం అయిపోయింది. ఎందుకంటే ఆయన అడుగుపెట్టిన రోజున, నామినేషన్ చేసిన రోజున అయ్యింది. మాకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ, చదువుకున్న వాళ్ళు ఎన్ఆర్ఐలో డబ్బు సంపాదించిన వాళ్ళు పిఠాపురం ఏం కొనమంటామని తిరుగుతున్నారు మేడం ఇక్కడ. అయిపోయిందండి, పిఠాపురం బంగారం అయిపోయింది. ఇదివరకు రోజుల్లో చూసుకున్నట్టయితే పిఠాపురం నుంచి వేరే విదేశాలకు వెళ్ళేవారు ఉన్నారు. ఇప్పుడు విదేశాల నుంచి పిఠాపురంలోకి వచ్చేస్తాము, అమ్మాయిలుంటే చూడండి, లేదంటే ఇక్కడ అల్లుళ్ళుంటే చూడండి అని చెప్పేసి వస్తున్నారని విన్నాము. అవునవును మేడం. ఎక్కడికైనా అయితే కాకినాడ పక్కన పిఠాపురం అని చెప్పేవాళ్ళం అండి. ఇప్పుడు పిఠాపురం అంటే ఇంకేం లేదండి. చాలా గొప్పగా, చాలా బాగుంది మేడం. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఓటేసినందుకైతే. అందరూ అయితే పవన్ కళ్యాణ్ ముందు దత్తపుత్రుడు, దత్త ప్యాకేజ్ స్టార్, దత్తపుత్రుడు అని చెప్పేసి అన్నారు. కానీ మీ పుట్టాపురం ప్రజలైతే ఆయన్ని మీరు దత్తత తీసుకున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు పిఠాపురాన్ని దత్తాత్రేయుడు వెలిసాడండి. ఆ వెలిసిన చోటకి మన పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. దత్తాత్రేయుడే వెలిసిన చోటకే పవన్ కళ్యాణ్ గారు వస్తే దత్తాత్రేయుడే వచ్చాడని మేము అనుకుంటున్నాం. దత్తపుత్రుడు కాదండి, నిజంగా దత్తాత్రేయుడు మాకు. అలాంటి వ్యక్తి వచ్చిన గురించే మేము సేవా సమితి అని చెప్పి గొల్లపురంలో జన సైనికుల సేవా సమితి అని చెప్పి ఒక సమితి పెట్టామండి. పెట్టి దాని ద్వారా ఏదైనా మంచి పనులు చేద్దాం అని చెప్పి అనుకున్నాం. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగు ఇక్కడ గొల్లపురంలో పెట్టడం జరిగింది ఫస్ట్ సారి. అయిన తర్వాత ఆ వచ్చిన జన సైనికులందరికీ నాయకులకి అందులో పెన్షన్ ఇచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేము అందరం కలిపి ఒక్కరు చేసింది కాదండి. నిన్న ఆ 10,000 మంది భోజనం పెట్టిందన్నదే అందరూ తలకోటి పెట్టి అందరూ ఊరంతా కలిపి చేసిందే తప్ప ఇక్కడ ఆ క్రెడిట్ ఎవరు ఒకళ్ళ ఇద్దరు చేసింది గటా కాదండి. మొత్తం ఊళ్ళో ఉన్న రాత్రి తెల్లవాళ్ళు నైట్ అంతా వర్షం పడుతుంది. వర్షం పడినా సరే ఆ వర్షంలో నైట్ అంతా అక్కడ ఉండి ఆ వంట సెక్షన్ అంతా చూసుకుని వంటలు చేయించి మన్నాడు చేయించి అక్కడ మీటింగ్ జరుగుతుంది. మీటింగ్కి వెళ్ళిపోదామా, ఆ పవన్ కళ్యాణ్ కలుద్దామా అని వీళ్ళెవ్వరూ అనుకోలేదు. వీళ్ళందరూ కూడా నైట్ అంతా అక్కడ కష్టపడి చేసి మళ్ళీ మన్నాడు ఉదయం నుంచి సాయంత్రం, నిన్న సాయంత్రం 5:30 వరకు భోజనాలు జరిగాయండి. ఉదయం నుంచి 11 గంటలకు స్టార్ట్ చేసిన భోజనాలు 5:30 వరకు జరిగాయి. అలా వచ్చిన వాళ్ళల్లా తినడం వెళ్ళడం కింద జరిగింది. కానీ ఆ లోన పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవుతుంది, మనం అక్కడికి వెళ్ళిపోదాం, ఇది వదిలేసిపోదాం అని ఎవరు అనుకోకుండా ఈ మనం ముందు ఇది సక్సెస్ అవుతే పవన్ కళ్యాణ్ గారు మనం సక్సెస్ అవునట్టే. ఆ జన సైనికులు ఇదంతానండి. జన సైనికులు వీళ్ళందరూ కలిపి అనుకుని చేసింది పని. మేము మామూలుగా మజ్జిగ కలుపుదాం, మజ్జిగ పంపిణీ చేద్దారే అని అనుకున్నాం. అనుకుంటే ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా అయితే మజ్జిగ కాదు భోజనాలు పెడదాం అని చెప్పి మేము ఒక మాట అనుకున్నాం. భోజనాలు అంట్లోకి ఏదో బత్తా బియ్యమో 2 బత్తాల బియ్యమో పెట్టి ఏదో ఒక 2,000 మందికో 1,000 మందికో పెడతారనుకుంటే అలా కాదు. వచ్చిన వాళ్ళు అందరికీ పెట్టాలా. గొల్లపురంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే భోంచేసి వెళ్ళాలి. మాకు కాన్సెప్ట్ అది. దాని మీద నిన్న భోజనాల ఏర్పాటు, అన్నదానం కాదండి, అది భోజనాల ఏర్పాటు. జన సైనికులు చేసిన భోజనాల ఏర్పాటు అండి అది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీటింగ్ గొల్లపురంలో జరుగుతుంది కాబట్టి దాని గురించి భోజనాల ఏర్పాటు చేసి ఇదంతా చేసామండి. ఇదంతా కూడా గొల్లపురంలో ఊళ్ళో ఉన్న అందరూ ప్రజలందరూ, జన సైనికులు మొత్తం నాయకులు అందరూ కలిపిచ్చింది తప్ప ఇది ఎవరు ఒక్కరు చేసింది కాదండి, ఒకరు ఇచ్చింది కాదండి. రాజకీయ నాయకులు అంటే అధికారంలోకి వచ్చాక ఓన్లీ డబ్బు కోసమే పనిచేస్తారు అని చెప్పేసి ప్రజల్లో ఒక భావన అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనకి ఎమ్మెల్యే శాలరీ కూడా వద్దు నాకు అని చెప్పేసి అన్నారు. పంచాయతీ శాఖలో నిధులు లేవని చెప్పేసి నాకు ఈ ఎమ్మెల్యే శాలరీ వద్దని చెప్పేసి అన్నారు కదా. ఆయనకి ఆఫీస్కి కూడా ఏమైనా కావాల్సి వస్తే ఆయన నేనే తెచ్చుకుంటాను అని అన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? స్వతహాగా ఏ రాజకీయ నాయకుడి కన్నా తన స్వార్థం కోసం, తన ఆస్తులు కాపాడు కోసం జనరల్గా వస్తారన్న. ఈయన అసలు పార్టీ పెట్టిన కాంచి తన సొంత డబ్బుతో ప్రతి నయా పైసా అతను కష్టపడ్డ డబ్బుతో ప్రజల్లో ఆదుకుందామన్న ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి అన్న. దాని మీద ఆయనకి శాలరీతో పని లేదు తల్లి. అసలు శాలరీ అనేది జీరో ఆయనకి. అఖిల, అది నాకు